హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ B2B బ్లాగ్స్. శ్రావణ మాసం వరలక్ష్మి పూజ లేకపోతే ఎలా చెప్పండి. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ నార్త్ ఫ్రెండ్స్ అందరితో కలిసి వరలక్ష్మి పూజ ఇంట్లో ఎలా జరుపుకుంటున్నామో మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నా. మేము చేసే ఈ వరలక్ష్మి పూజ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో లోపలికి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు పూజ కోసం 9 మంది ముత్తైదువులను అయితే పిలిచానండి. ఇక్కడ అంతమంది తెలుగు వాళ్ళైతే లేరు. 2 ఫ్యామిలీస్ తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళనే పిలిచా. అండ్ మిగతా వాళ్ళందరూ నార్త్ ఫ్రెండ్సే. అందరినీ అరౌండ్ 11 కి రమ్మని చెప్పండి. వాళ్ళందరూ వచ్చేసరికి మనం దేవి మండపాన్ని అండ్ ప్రసాదం నైవేద్యాలు అన్ని రెడీ చేసుకోవాలి కదా. ఇవన్నీ చేయాలి అంటే మనం ఎర్లీగా లేవకపోతే ఎలా చెప్పండి. అందుకే 3:30కే లేచి రెడీ అయిపోయా. 4 అయింది పనంతా స్టార్ట్ చేసేసరికి. ఫస్ట్ బయట ముగ్గులు పెట్టుకొని ఇంట్లోకి అయితే వచ్చేసా. ఇంట్లో అయితే ముందుగా మండపానికి మెయిన్ బ్యాక్ డ్రాప్ ఉండాలి కదా. సో ఇలా సింపుల్ గా ఒక బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేసుకున్నా. ఇంకా దేవి మండపం ఏమీ సెట్ చేయలేదు. కొంచెం మిగతా పనులు చేసొచ్చాక మండపాన్ని సెట్ చేద్దాం కదా అని అనుకున్నా. నేను ముందుగానే ఈ మండపం కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఒక దగ్గర అయితే పెట్టుకొని ఉంచుకున్నా. ఈ రోజు దేవుడి దగ్గర 11 రకాల వంటకాలు, స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ పెడదామని అనుకున్నా. 11 రకాల వంటకాలు అంటే కొంచెం ఫాస్ట్ గానే చేయాలి కదా. అందుకే కిచెన్ కొంచెం వర్స్ట్ గా ఉంటుంది. ఈ రోజుకి ఇగ్నోర్ చేసేయండి. ఇక గోల్డ్ విషయానికి వస్తే నాకు ఎవ్రీ ఇయర్ కాసు పెట్టడం అలవాటండి. సో ఈ కాసు అయితే తీసుకున్నా. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 1.1 గ్రామ్ ఉంది. అమౌంట్ అయితే 9K అలా పడింది. ఇక్కడే బెంగళూరులోనే తీసుకున్నాం. ప్రసాదాల విషయానికి వస్తే పులిహోర, బూరెలు ఒక 3 టైప్స్, గారెలు, పాయసం, గులాబ్ జామున్, పరమాన్నం, పెరుగు వడలు, సూజీ హల్వా ఇంకా శనగలు చేస్తున్నా. ఫస్ట్ అయితే ఈజీ ఐటమ్స్ రెడీ చేసేసామండి. పరమాన్నం అండ్ శనగలు రెడీ అయిపోయాయి. ఇంకా పులిహోర విషయానికి వస్తే నాకైతే అస్సలు చేయటం రాదండి. దీని క్రెడిట్ అంతా మా వారిదే. ఆయన అయితే బాగా చేస్తారు, ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. గులాబ్ జామున్ కోసం ఇలా రెడీగా పెట్టుకున్నా. ఒక పక్కన వీటిని ఫ్రై చేస్తూనే వీటి కోసం షుగర్ సిరప్ ని కూడా రెడీగా పెట్టుకున్నా. సూజీ హల్వా కోసం రవ్వని ఫ్రై చేసుకుంటున్నా. అండ్ ఇదైతే చనా దాల్ పూర్ణం బూరెల కోసం. ఇంట్లో ఏమైనా పని ఎక్కువగా ఉంటుంది అన్న రోజు పిల్లలు కూడా ఎక్కువసేపు పడుకోరు కదండి. ఇదిగోండి మా చిట్టి రాక్షసి డైలీ స్కూల్ టైంకి లేచేది. ఈ రోజు మాత్రం 6కే లేచి కూర్చుంది. గులాబ్ జామున్ అయితే రెడీ. ఎలా వచ్చాయో చెప్పండి. బూరెల కోసం అండ్ గారెల కోసం బ్యాటర్ అయితే రెడీగా పెట్టేసుకున్నా. మా వారిని ఈరోజు డ్యూటీకి లీవ్ తీసుకోమని చెప్పేసా అండి. నేను ఒక్కదాన్నే అంటే ఇవన్నీ చేయటం కష్టం కదా. సో ఆయన కొంచెం హెల్ప్ చేస్తారు అని. గారెల కోసం బ్యాటర్ రెడీగా పెట్టుకున్నా అని చెప్పా కదా. సో స్టవ్ ఖాళీగా ఉంచకుండా వెంటనే గారెలు వేసుకున్నా అన్నమాట. పూర్ణం బూరెల కోసం పప్పు అంతా చల్లగా చేసుకున్నా. కొంచెం హార్డ్ అయితే కానీ చుట్టలేం కదా. ఈ గారెలు అయిపోయాక వాటి పనే చూడాలి. సూజీ హల్వా ఆల్రెడీ చేసుకున్నాం కదా. కొంచెం హల్వాతో ఇలా బూరెలు కూడా చేసుకున్నా. బూరెలు కూడా ఫ్రై అయ్యి రెడీగా ఉన్నాయి. గారెలలో కొన్నింటిని సైడ్ చేసి ఇలా పెరుగు వడలు ప్రిపేర్ చేశా. సో ఫైనల్లీ ఇలా అనుకున్నట్టు 11 ఐటమ్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇక లేట్ చేయకుండా మండపంని రెడీ చేసుకోవాలి. ఈ వంటల్లో దూరితే టైమే తెలియదు కదండి. ఆల్రెడీ 8 అయిపోయింది. మండపం కోసం బ్యాక్ డ్రాప్ ని ముందుగానే పెట్టేసుకున్నాం కదా. సో ఒక చిన్న టేబుల్ ని పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటోని ఇలా అరేంజ్ చేసేసుకున్నా. టేబుల్ కి కింద సైడ్ ఒక చిన్న పూజా టేబుల్ మీద కలశంని ఇలా ప్లేస్ చేసుకున్నా. దేవి కలశాన్ని ఇలా రెడీ చేసా అండి. తీసుకున్న కాసు అండ్ గాజులు ఇలా కలశానికి పెట్టేశా. లక్ష్మీదేవికి దీపం పెట్టుకోవటానికి 2 వైపులా ఇలా 2 వెండి కుందులు, అలాగే కొంచెం మనీని ఒక వెండి ప్లేట్ లో ఇలా అరేంజ్ చేసేసుకున్నా. కొంచెం సేపటికి నా ఫ్రెండ్ కూడా వచ్చింది కొంచెం హెల్ప్ చేయటానికి. ఒకవైపు 11 రకాల స్వీట్స్ అండ్ ఒక సారీ, రెండో వైపు కూడా ఒక సారీ అండ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి తాంబూలాలు, అలాగే 11 రకాల ఫ్రూట్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకున్నా. ఇక్కడ పెట్టిన సారీస్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించా. చిక్పేట్ వెళ్ళి తీసుకున్నా అని చెప్పా కదా, అవే ఇవి. ముందుగా ఇంటి దేవుని దగ్గర దీపం పెట్టేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దీపం పెట్టారు. యాక్చువల్ గా దేవుని రూమ్ దగ్గర ప్లేస్ కొంచెం తక్కువగా ఉంది. సో ఇలా హాల్లోనే ఈ రోజు పూజ పెట్టుకున్నాం. క్యాంపస్ లో అరటి చెట్ల కరువే లేదండి. సో మా వారు ఒక పెద్ద అరటి ఆకే తెచ్చి పెట్టారు. వండిన ఐటమ్స్ అన్ని సరిపోతాయి ఇందులో.
సో ఫైనల్ గా మా ఇంటి లక్ష్మీదేవిని ఇలా అలంకరించుకున్నాం. ఇక లేట్ చేయకుండా పూజ స్టార్ట్ చేసేయాలి. వరలక్ష్మీదేవి పూజా విధానం అంతా ముందుగానే మా ఫాదర్ మొబైల్లో పీడిఎఫ్ ని సెండ్ చేసేశారు. నేను దాన్ని డౌన్లోడ్ చేసి రెడీగా పెట్టుకున్నా. సో ఫస్ట్ గణేశుడి పూజతో మన ఈ వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ జరుగుతుండగా నార్త్ ఫ్రెండ్స్ 1 by 1 అందరూ వస్తున్నారు. వాళ్ళు కథ విందామన్నా మనం తెలుగులో చదువుతున్నాం కదా, సో వాళ్ళకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ఈ పూజా విధానాన్ని చూద్దామని ముందే వచ్చేశారు. ఒక ఫ్రెండ్ అయితే మనం చేసినవన్నీ హిందీలో చెప్పమని అడుగుతుంది. ఫస్ట్ పూజ అంతా అయిపోని తర్వాత అన్నీ నీకు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా అన్నా. యాక్చువల్లీ నార్త్ సైడ్ లక్ష్మీ పూజని ఇలా చేయరండి. సో మనం ఎలా చేస్తున్నామో చూద్దామని వచ్చారు. మొత్తానికి కథ చదవటం అయితే పూర్తయింది. ప్రెజెంట్ అయితే 3 మెంబర్సే నార్త్ ఫ్రెండ్స్ వచ్చారు. మిగతా వాళ్ళకి ఒకసారి కాల్ చేస్తే వచ్చేస్తారు. సో ఫైనల్ గా హారతితో పూజ ఫినిష్ అయింది. పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. వచ్చిన వారికి మన పద్ధతిలో తాంబూలం ఇవ్వటమే లేట్. ఇంకా వాళ్ళనందరినీ కాళ్ళు కడిగి కాళ్ళకు పసుపు పారాని రాద్దాం కదా అని పిలుస్తుంటే వాళ్ళు కాళ్ళని టచ్ చేయటం బాగోదు, వద్దు అని అనేస్తున్నారు. యాక్చువల్ గా నార్త్ సైడ్ పారాని మ్యారేజెస్ లో తప్ప వేరే ఏ పూజల టైంలో పెట్టుకోరంట. సో వాళ్ళైతే కొంచెం ఎక్సైట్ అవుతున్నారు. వాళ్ళ మ్యారేజ్ డేస్ ని గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది మా ట్రెడిషన్ అని చెప్తే కాళ్ళకే కాదు హ్యాండ్స్ కి కూడా రాసేయండి అని ఎక్సైటింగ్ గా 1 by 1 వచ్చేసారు. పిల్లలందరినీ వేరే రూమ్ లో పెట్టేశాం. లేదు అంటే వీళ్ళ హడావిడికి మన పనులైతే ప్రశాంతంగా జరగవు. నిజమే కదా, మీరేమంటారు? ఇలా నేను నా ఫ్రెండ్ ఒకరు పసుపు పెడుతుంటే ఇంకొకరు పారాని పెట్టాం. పిల్లలందరినీ మన షైనీ హ్యాండిల్ చేసేస్తుంది. ఇంకా పసుపు పారాని పెట్టడం అయ్యాక అందరికీ బొట్టు పెట్టేసి తాంబూలాలు ఇవ్వటం అయితే జరిగింది. మన ఈ తెలుగు పద్ధతులన్నీ చూసి నార్త్ ఫ్రెండ్స్ అందరూ చాలా ఎక్సైట్ అవుతున్నారు. వాళ్ళకి చాలా బాగా నచ్చాయి ఈ పద్ధతులన్నీ. అందరికీ కూర్చున్న ప్లేస్ దగ్గరనే తాంబూలాలు అయితే ఇచ్చేసాం. ఎందుకు అంటే మేము రాసిన పసుపు పానాని ఇంకా ఆరలేదు, కదులుతూ ఉంటే డ్రెస్ కి కూడా అంటుకుపోతుందని ఇలా చేసాం. ఫస్ట్ అయితే నార్త్ ఫ్రెండ్స్ అందరికి తాంబూలం ఇచ్చాక తెలుగు ఫ్రెండ్ కి కూడా తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నా. వచ్చిన వారందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలిగా, ఇవే కదండి మనకి కోటి దీవెనలు. ఏంటి ఇక్కడ 8 మెంబర్సే ఉన్నారు అని అనుకుంటున్నారా? ఇంకో ఫ్రెండ్ ఇంకా రాలేదు, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పింది. ఇదిగోండి తినే లేట్ గా వచ్చిన ఫ్రెండ్. లేట్ గా వచ్చినందుకు ఆల్రెడీ క్లాస్ అయితే పీకేసా అనుకోండి. సో తినకి కూడా తాంబూలం ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవటం అయితే జరిగింది. ఫైనల్ గా మా హబ్బీ బ్లెస్సింగ్స్. మా ఆయన చూడండి ఎలా నవ్వుతున్నారో. దొరికిందే ఛాన్స్ అనుకొని ఇంకా కొంచెం మొక్కించేసుకున్నారు. ఇలా అన్ని జరిగేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. వచ్చిన వారందరికీ చేసిన ప్రసాదాలన్నీ ఇచ్చాను. ఓన్లీ తెలుగు ఫ్యామిలీస్ తో లంచ్ ప్లాన్ చేశాం. మాతో కలిపి 3 ఫ్యామిలీసే ఉన్నారు. అందరం కలిసి భోజనం చేసాం. ట్రెడిషనల్ ఫుడ్ లుక్కే వేరు కదండి. అండ్ అన్ని ఐటమ్స్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. అందరూ చాలా బాగున్నాయని అన్నారు. అండ్ నార్త్ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా పూజ చేశారు అని చెప్పారు. సో ఫైనల్ గా ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఇలా జరిగిందండి. మేం చేసిన ఈ పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.